నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. సో దానికి అటు ఎస్సీ కులాలు కానీ బీసీ కులాలు కానీ ప్రభుత్వంని ఒక పక్క పొగుడుతా ఉన్నారు, ఒక పక్క వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో మరి మాట్లాడితే ఇదే అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కాంత ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారు, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది అయితే బీసీ కులగణన కానీ ఎస్సీ వర్గీకరణ కానీ. సో మరి మీరేం చెప్తారు దీని మీద? ఒక పక్క అయితే కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీరేం చెప్తారు అసలు దీని మీద? 70 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా నిర్ణయాలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. 75 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వాలు కూడా బీసీల పట్ల చొరవ తీసుకోలేదు. అదేవిధంగా 70 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ నుంచి ఎవరు కూడా వర్గీకరణ, ఈ యొక్క మాదిగ ఉపకులాలకు నష్టం జరుగుతుంది, ఈ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు ఒకే సామాజిక వర్గానికి బెనిఫిట్ అవుతుంది అనేది కూడా ఎవరు ఆలోచించలేదు. ఇయర్లో 75 ఏళ్ళ తర్వాత 77 ఏళ్ళ తర్వాత ఇయర్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా హైకమాండ్, మా రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ అమ్మ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మా మల్లికార్జున్ ఖార్గే గారు ఆలోచన చేసి ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళ కులగణన చెయ్యాలి, ఎస్సీలకు కూడా అన్ని సామాజిక వర్గం న్యాయం జరగాలి, అది వర్గీకరణ చేయాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు మా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, మా రాహుల్ గాంధీ గారు. నిర్ణయం తీసుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టారు గతంలో. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటిది దీన్ని అమలు చేయవలసింది అని చెప్పి హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ విషయాలు పూర్తిగా తెలుసు, చెప్పింది కూడా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నాడు, ఎస్సీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాడు. కాబట్టే ఇయలో బీసీల కులగణన జరిగింది. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చాడు ముఖ్యమంత్రిగా నిండు అసెంబ్లీలో. కానంటే ఏదైతే మీరు చేసిన ఈ బీసీ కులగణనలో సమగ్ర సర్వే చేపట్టారు, అంటే రాష్ట్రం అంతటా ఇంటింటికి వెళ్ళి సమగ్ర సర్వే చేస్తామని మీరంటా ఉన్నారు. కానీ అటు ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అసలు సర్వే ప్రాపర్ గా జరగలేదు. ఇందులో చాలా వరకు కులగణన ఏదైతే ఇందులో చాలా అవకతవకలు జరిగినాయి, అసలు ప్రాపర్ గా జరగలేదు. కొన్ని ఉపకులాలకు అన్యాయం జరిగే దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందంటూ బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? బీసీలకు ఎవరికి ఏ సామాజిక వర్గం నష్టం జరిగే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తీసుకోదు. బీజేపీని ఒకటి అడుగుతున్నా, బీజేపీ నాయకులను అడుగుతున్నా, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి అన్నా ఈ కులగణన చేసిండావే గజ్జెప్పుడు మొదలు దానికి చెప్పినాక జవాబు ఎంతసేపు మాట్లాడతాం. మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి అన్నా బీసీల గురించి పట్టించుకున్నాడా? కులగణన చేసిండా? రిజర్వేషన్లు ఇచ్చిండ్రా? రిజర్వేషన్లు పెంచిండ్రా? మొదలు దానికి జవాబు చెప్పినాక ఎంతసేపు బీజేపీలో మాట్లాడాలి. సిగ్గు లేకుండా మాట్లాడకూడదు. బీసీలను మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం మాట్లాడకూడదు బీజేపీ. రెండవది, బీఆర్ఎస్ అసలు వానికి మాట్లాడే అర్హత కూడా లేదు. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని బీసీల గురించి మాట్లాడే అర్హత కూడా ఈ మూర్ఖులకు లేదు. ఎందుకంటుందంటే అసలు బీసీల గురించి గత ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. ఎన్నడన్నా బీసీల గురించి మాట్లాడిర్రా? ఎన్నడన్నా బీసీల గురించి మాట్లాడి బీసీల జనాభా గురించి మాట్లాడినరా? బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిండ్రా? ఎస్సీ వర్గీకరణ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిండ్రా? మరి బీసీల గురించి ఎస్సీల గురించి మాట్లాడే అర్హత మీకు, ఎస్సీ వర్గీకరణ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిండ్రా? మరి బీసీల గురించి ఎస్సీల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఎస్టీల గురించి మాట్లాడే అర్హత మీకున్నదా నేను అడుగుతున్నా. ఎందుకు అనంటే బీసీల కుటుంబ సర్వే చేసిండ్రు. మీరు సర్వే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు ఉన్నోళ్ళు, ఇతర దేశాలలో ఉన్నోళ్ళు, ఇతర జిల్లాలలో ఉన్నోళ్ళు అందరూ తెలంగాణకు వచ్చి అప్పుడు కేసీఆర్ కుటుంబ సర్వే చేపిస్తున్నాడు, అందరం కూడా పోవాలి అని చెప్పి వచ్చిండ్రు. మొత్తం సర్వేలను చేసిండ్రు. ఆ సర్వేలని ఎందుకు బయట పెట్టలేదా? మరి మీరు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు సర్వే చేయించారు కదా మొత్తము, మరి కుటుంబ సర్వేలను చేయించారు కదా, మరి ఎందుకు పెట్టలేదా మీరంతా?
బీసీల జనాభా ఎంత, ఎస్సీల జనాభా ఎంత, ఎస్టీల జనాభా ఎంత, మైనార్టీల జనాభా ఎంత, రెడ్ల జనాభా ఎంత, బ్రాహ్మణుల జనాభా ఎంత, మరి వెలుమల జనాభా ఎంత, మార్వాడి జనాభా ఎంత, ఈ జనాభా అన్ని కులాల ఏ కులం ఎంత ఉన్నది అని ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నా. ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నా నేను. ఈ జనాభా నిష్పత్తి ప్రకారము ఇక మరి వీళ్ళకు రిజర్వేషన్ లేని ఎందుకు ఆలోచన చేయలేదు? అప్పుడు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఎందుకు ఆలోచన చేయలేదు మరి వీళ్ళ గురించి? మరి ఆనాడు మీరు ప్రభుత్వ సొమ్ముతోనే కదా, ప్రభుత్వ డబ్బుతోనే కదా సర్వేలు చేయించింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుండే కదా మీరు డబ్బు తీసి ఆ సర్వేలని చేయించింది. మరి ఎందుకు ఆనాడు బయట ఎందుకు చెప్పలేదు? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఇగో వీళ్ళ జనాభా గింత ఉంది, వీళ్ళ జనాభా గింత ఉంది అని ఎందుకు చెప్పలేదు? అదే విధంగా అసెంబ్లీలో ఎందుకు అధికార పూర్వకంగా ప్రకటన చేయలేదు? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు? బీసీల గురించి మాట్లాడే అర్థం మీకుందా? ఆనాడు బీసీల గురించి మాట్లాడేటువంటి బీసీ నాయకుల మీద ఉక్కుపాదం మోపి జైలుకు పంపించారు. ఇదే తీర్మార్ మల్లయ్యను జైలుకు పంపించారు. అదే విధంగా మందకృష్ణ మాదిగను జైలుకు పంపించారు. తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడితే ఉద్యమకారుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు. చిన్న ఇంటరప్షన్ అన్న, ఏదైతే తీన్మార్మల్ అన్న టాపిక్ వచ్చింది మాట్లాడితే, ఏదైతే తీన్మార్మల్ అన్న అయితే మీరు చెప్పిన సమగ్ర సర్వే కానీ బీసీ కులకు సంబంధించిన ఆ పేపర్లన్నీ ఆ రిపోర్ట్ అంతా తప్పుల తడకాది, దాన్ని కాలబెట్టాలంటూ కూడా మీ ఎమ్మెల్సీ చెప్తున్న పరిస్థితి. మరి ఏం చెప్తారు దీనికి? సమగ్ర సర్వేలన్నీ ఆనాడు బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఏనాడు బయట పెట్టలేదు. అసలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ అన్నటువంటి, కేటీఆర్ అన్నటువంటి, హరీష్ రావు అన్నటువంటి లేదు. ఎందుకంటే వీళ్ళను మోసం చేసిందే వాళ్ళు. తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిందే ఆ కుటుంబం, కేసీఆర్ కుటుంబం. ఇయ్యలో ఇక తీర్మారు మల్లన్న గురించి నేను అడుగుతా. తీర్మారు మల్లన్న గారు మిమ్మలను ఆనాడు కేసీఆర్ మీరు మాట్లాడితే బీసీల గురించి మాట్లాడినా, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడినా మరి మీ మీద ఉక్కుపాదం ముబ్బికి ఎన్నోసార్లు జైలుకు పంపించింది ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్. మందకృష్ణ మాదిగను కూడా జైలుకు పంపించారు. మీరు ఎట్లా ఇయ్యాలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు, ఆనాడు సోనియా గాంధీ గారు, మా మల్లికార్జున్ ఖార్గే గారు వీళ్ళందరి నిర్ణయాన్ని తీసుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన అది అమలు చేయాలని ఆదేశాలు మన ముఖ్యమంత్రి గారికి జారీ చేస్తే, ముఖ్యమంత్రి గారు దీన్ని కులగణన చేసి మొత్తం సర్వేలు చేసి బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి బీసీలు గాని, ఇటు ఎస్సీలు గాని అందరు కట్టుబడి ఉన్నారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా నేను, తీర్మార మల్లన్న నువ్వు బీసీల మీటింగ్ హెలికాప్టర్ ఎక్కడి నుండి వచ్చింది? నీకు బీసీల మీటింగ్ హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో జరిగినాయని మర్చిపోయినావా? నువ్వు మర్చిపోయినావా? సూటిగా సమాధానం చెప్పు. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలనలో నీ మీద ఉక్కుపాదం మోపిండు, బీసీ నాయకుల మీద ఉక్కుపాదం మోపి జైలుకు పంపించిండు. అది మర్చిపోయి కేసీఆర్ పెట్టినటువంటి హెలికాప్టర్ లో బీసీల మీటింగ్ ఎట్లా పోయినవాను? ఆ హెలికాప్టర్ ఎవరిది అనుకుంటున్నారు? శ్రీనివాసరావుది. శ్రీనివాసరావు ఎవరో బీఆర్ఎస్ నాయకుడు, కేసీఆర్ కుటుంబానికి బంధువు. అంటే ఇప్పుడు తీర్మార్మల్ కేసీఆర్ వ్యూహంతోనే చేస్తున్నారు. 100% కేసీఆర్, కేటీఆర్ కలిసి మాట్లాడుకొని. తీర్మార్మల్ మీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. చెప్పేది తినండి, అదే అడుగుతున్నా, అదే మేము పరిచయం అవుతున్నాము. కేసీఆర్ శ్రీనివాసరావుకు డైరెక్షన్ ఇచ్చి హెలికాప్టర్ తిరుమల మల్లన్నకి పెట్టు అని అంటేనే ఆయన హెలికాప్టర్ పెట్టారు. ఈ శ్రీనివాసరావు హెలికాప్టర్ కిరాయికిచ్చుకున్నట్టు కాదు, 1000 కోట్లకు ఉన్నోడు. ఆయన సొంత కుటుంబం గురించి హెలికాప్టర్ కొనుక్కున్నాడు. ఆ హెలికాప్టర్ సొంత హెలికాప్టర్ ఆయన శ్రీనివాసరావు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ అన్న శ్రీనివాసరావు కేసీఆర్ కుటుంబానికి బంధువు. అయితే కేసీఆర్, కేటీఆర్ డైరెక్ట్ గా శ్రీనివాసరావుకు తిరుమల మల్లన్నకు హెలికాప్టర్ పెట్టు అంటేనే పెట్టిండు. అదే హెలికాప్టర్ లో ప్రయాణమైంది. మరి చేతులు ఎంత మారినాయో తెలియదు, కానీ బీసీల పేరు మీద, బీసీ జాతుల పేరు మీద అయినా మరి ఇట్లా కేసీఆర్ కు
మరి ఆ బీసీ జాతిని తాకట్టు పెట్టడం కరెక్టేనా అని అడుగుతున్నా. కానీ ఇక్కడ మీరు పెద్ద ఆరోపణ చేస్తున్నారు ఏదంటే మీ పార్టీ ఎమ్మెల్సీ వెనకాల కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సో నేను నాయకుడు కాదు, ఒక వ్యక్తిగా. ఇప్పుడు అంతే కదా, ఒక హెలికాప్టర్ నువ్వు ఎక్కినమంటే ఏంది, ఆయన సొంత హెలికాప్టర్, శ్రీనివాసరావు సొంత హెలికాప్టర్ ఎక్కి బీసీల మీటింగ్ పోయినావు, ఏం అనుమానాలు వస్తాయి? నువ్వు బీసీల గురించి ఉద్యమం చేస్తున్నావు, సంతోషపడుతున్నా, బీసీల కోసం మాట్లాడుతున్నావు, సంతోషపడుతున్నా. కానీ బీసీ జాతిని తాకట్టు పెట్టకూడదు కదా. నువ్వు హెలికాప్టర్ వాళ్ళు ఇచ్చిన హెలికాప్టర్లు ఎట్లెక్కిపోతావు అంటున్నా. ఎంత చేతులు మారింది. మళ్ళీ నువ్వు బీజేపీ వాళ్ళకు ఏ విధంగా నువ్వు తలొగ్గినవు, బిఆర్ఎస్ కేసీఆర్ కు కేటీఆర్ కు ఈ రాష్ట్ర ప్రజలను అణిసివేసినటువంటి, ఈ రాష్ట్ర ఉద్యమాకాలను అణిసివేసినటువంటి వాళ్లకు నువ్వు ఎట్లా తలొంగినవు, ఎంత చేతులు మారింది, ఎంతకు అమ్ముడు పోయినవు. నువ్వు కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైనది కాదు. రైట్. సో ఫైనల్ గా ఏం చెప్తారన్న, ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కూడా మొదలైతా ఉంది. అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ ఎట్లాగో ఈ రేస్ లో లేదు. సో మరి అయితే 2 టీచర్ ఎమ్మెల్సీ కానీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. సో మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలవబోతుందా, నిరాశ ఉంటుందా, విజయం ఉంటుందా అంటే ఏం చెప్తారు? పార్టీ 100% 3 సీట్లు గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, టీచర్లకు, గ్రాడ్యుయేటెడ్ కు అందరికి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీలు మొత్తం గెలవబోతుంది. అందుకోసమే కేటీఆర్, కేసీఆర్ కు మీకు దమ్ముంటే ఎమ్మెల్సీలు ఎందుకు పోటీ పెట్టలేదా? మరి రాష్ట్రంలో ఎందుకు పెట్టలేదు? మీ అభ్యర్థులను ఎందుకు పెట్టలేదు అంటే, గ్రాడ్యుయేటెడ్ ఎవరు నమ్మటట్లేరు, టీచర్లు ఎవరు నమ్మటట్లేరు, తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు, డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళని అభ్యర్థులు పెట్టలేదు బీఆర్ఎస్ వాళ్ళు. అది గుర్తు పెట్టుకోండి. రైట్ అంటే థ్యాంక్ యూ.